సూపర్ మూవీ సూపర్. బాగుంది బాగుంది బాగుంది. గోపీచంద్ గారు 25th ఫిలిం అండి. ఒక మంచి కాన్సెప్ట్తో తీశాడు. కానీ గోపీచంద్ గారికి ఒక హ్యాట్స్ ఆఫ్ విషయం ఏంటంటే ఇక్కడ మన 25th ఫిలింకి ఆయన ఒక గ్రేట్ డైరెక్టర్ అండ్ పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేయలేదు. ఒక కొత్త డైరెక్టర్ కొత్త రైటర్ని తీసుకొని ఒక మంచి కాజ్ అంటే పబ్లిక్ ఒక సొసైటీలో పడుతున్న కష్టాన్ని ఒక పొలిటీషియన్స్ మధ్య జరుగుతున్న దీన్ని కంటికి కట్టినట్టుగా చూపించాడు అనమాట. అదైతే చాలా అద్భుతంగా చూపించాడు. ఓకే ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోర్ కొట్టినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం ఒక 30 minutes చాలా అద్భుతంగా ఉందన్నమాట సినిమా. అదైతే చెప్పుకోవచ్చు అనమాట. ఒక కోర్ట్ సీన్స్ అయితే ఏమి ఒక టెంపర్లో ఎన్టీఆర్ గారు లాస్ట్లో కోర్ట్ సీన్ నటిస్తాడో ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. ఆ కాజ్ కానీ ఆ సీన్ కానీ ఆ టెంపర్లో ఎన్టీఆర్ గారు నటించిన ఆ రేంజ్లో అది ఉంటుంది అనమాట. అది మాత్రం పబ్లిక్కి చాలా బాగా నచ్చుతుందని నా ఒపీనియన్ అండి. ఇక పాటలు ఒక సినిమాలో ఏవైతే ఎంటర్టైన్మెంట్ కావాలో అవి మొత్తం చూపించారు కొత్త డైరెక్టర్. యాజ్ ఏ కొత్త డైరెక్టర్గా యాజ్ ఏ కొత్త రైటర్గా ఆయన చేయాల్సింది మొత్తం ఈ సినిమాకి చేశారనమాట. 25th ఫిలిం గోపీచంద్ గారికి ఒక మంచి సినిమా నిలిచిపోద్దండి. అదైతే చెప్పుకోవచ్చు అనమాట. హిట్ ఆఫ్ ఫ్లాప్ అని పక్కన పెట్టేస్తే ఒక మంచి ప్రయత్నం అనమాట. ఒక పబ్లిక్కి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు అన్న. మెసేజ్ ఏదైతే మెసేజ్ ఉందో ఆ మెసేజ్ అయితే సూపర్. లాస్ట్ 30 minutes అయితే సూపర్ ఉంది సినిమా. ఇక మీకు నచ్చితే డెఫినెట్గా గోపీచంద్ గారు అంటే ఒక మెసేజ్, ఇది మెసేజ్ ఒక మంచి మెసేజ్ అంటే చూస్తే తెలుసు. అంటే ఒక చెప్తే రివీల్ చేస్తే బాగుండదు. ఒక మంచి పాయింట్ బాగుంది. 30 minutes చాలా బాగా తీశారు సినిమాని. ఇంకా గోపీచంద్ గారు అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. బాగా కాస్టింగ్ ఉన్న సినిమా. మంచి స్టార్ కాస్టింగ్ అంటారుగా, స్టార్ విత్ పాడ్ కాస్టింగ్ అంటే సీనియర్ ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు. బాగుంటుంది. వాచ్ అంతే, వన్ టైం వాచ్ అనొచ్చు. ఓవరాల్గా మూవీ సొసైటీ మారాలంటే ఫస్ట్గా ఓటర్ మారాలి, మనిషి మారాలి, మీరు మారాలి అనే మెసేజ్ ఇచ్చాడు ఓవరాల్గా. బట్ ఎంటర్టైన్మెంట్ లేదండి. ఎంటర్టైన్మెంట్ పెద్దగా ఏం లేదు. సాంగ్స్ బాగున్నాయి. ఓకే నాట్ పొలిటికల్గా కౌంటర్ ఇచ్చాడండి. అదే అంటున్నాను. పొలిటికల్గా మీరు సొసైటీని మార్చాలంటే ముందు మీరు మారండి. ఓటర్గా మీరు మారండి. మీరు మారితే యాజ్ యూజువల్గా సొసైటీ మారుతుంది. మీన్స్ ఇప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు వచ్చి పొలిటికల్ లీడర్ చెప్తారు మేము ఎక్స్గ్రేషియా ఇలా ఇస్తున్నాము, గవర్నమెంట్ ఇస్తాము. సో అది అందుతుందా లేదా? 5 లక్షలు 10 లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారనుకోండి, అది అందుతుందా లేదా? అది చెప్పాడు అన్నట్టు. అది మొత్తం మధ్యలో వీళ్ళే చేస్తున్నారు, కాజేస్తున్నారు. డైరెక్ట్గా వాళ్ళకే రావాలి, పర్సన్కి ఆ పర్సన్కి అందాలన్నట్టుగా చెప్పాడు. ఓవరాల్గా జస్ట్ కమర్షియల్ మూవీ అండి. ఓకే లైక్ ఎట్లా అంటే జనాలకి మంచి మెసేజ్ ఇస్తారు. లైక్ ఎట్లా అంటే ఓటు వేసేటప్పుడు మీరు ఎట్లా పడితే అట్లా ఓటు వేయకన్నా లైక్ జనాలు ఆయన ఎమ్మెల్యే మంచిగా మనకు సేవ చేయగలరా లేదా అనే విధానం చూసుకొని వేయాలి. లైక్ ఎప్పుడైనా మనకు ప్రాబ్లం వస్తే మనం లంచం ఇచ్చి వెళ్ళిపోకన్నా లైక్ ఆయన ప్రశ్నించాలి. లైక్ మేము ఓటేసి గెలిపించాం కదా, మీరు ఎందుకు ఇలా చేయలేదనే ప్రశ్న అడగాలి. లైక్ లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుందన్న. బాగుంది భయ. పంత మూవీ బాగుంది. పర్లేదు, యావరేజ్ బాగుందండి. చాలా బాగుంది. బాగాలేదన్న. అంత పెద్దగా ఏం లేదు. జస్ట్ రొటీన్ స్టోరీ, కమర్షియల్ ఎలిమెంట్స్ తప్ప ఏం లేవు. అంత పెద్దగా తీసిన స్టోరీలే తీసి మళ్ళీ అదే చూపించడం తప్ప సోషల్ మెసేజ్ పర్లేదు. బట్ దాన్ని నేరేట్ చేయడం అనేది రాలేదు. ఆల్రెడీ గోపీచంద్ గారు ఆడియో రిలీజ్లో చెప్పారు, స్టోరీ బాగానే చెప్పావు, తీయటం ఓకే, తీస్తావా అని. బట్ మరి ఫస్ట్ కాపీ చూసుకున్నాక మరి అదే ఫీలింగ్ వచ్చిందో, మళ్ళీ ఫీలింగ్ ఏమన్నా మారిందో గోపీచంద్ గారికే తెలియాలి. రొటీన్ స్టోరీస్ మానేయండి సార్, మా వాళ్ళకి కావట్లేదు. ఇక అంత చెప్పుకోదగ్గ సినిమా అయితే కాదు. ఆల్రెడీ ఇజం అనే సినిమా ఇట్లా అనేది వచ్చింది, సేమ్ అదే విధంగా ఉంది. కానీ కొత్తగా అయితే ఏం లేదు. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఏం లేదు. ఒక మంచి సాంగ్ అయితే దీంట్లో చెడగొట్టాడు. మలయాళీ సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ సాంగ్ దీంట్లో పెట్టి వరస్ట్ చేయడం తప్ప సినిమా అయితే కొత్తగా వేయడం లేదు. ఆల్రెడీ ఇచ్చేసారు ఈ మెసేజ్. 1947 నుంచి ఇదే. వాళ్ళు డబ్బులు తీసుకోవడం, చార్బుల్ డ్రెస్ పెట్టడం, వీడు మంచోడుగా ఉండడం, లాస్ట్కి హీరో విలన్ చచ్చిపోవడం. ఇది తప్పక తెలుగు ఇండస్ట్రీలో కొత్త సినిమాలు అయితే ఏం రా. మెయిన్లీ ఇన్ ద సెన్స్ ఆ కోర్ట్ సీన్ ఒకటి బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు అంతా స్టోరీ అంతా లాగారు. స్టోరీ దాచారు. బట్ సెకండ్ హాఫ్ మొత్తం రివీల్ చేశారనమాట. బట్ ఓవరాల్గా అయితే మూవీ అయితే బాగుంది. పొలిటికల్ కౌంటర్ అయితే ఏం లేదు. జస్ట్ కామన్ మ్యాన్ గురించి డిఫరెన్స్ అంతే ఉంది అంతే. కానీ బట్ ఓవరాల్ అయితే బాగుంది. ఎందుకంటే చాలామంది ప్రాణాలు పోయాయి అండ్ చాలామంది ఇప్పటికి కూడా సఫర్ అవుతున్నారు ఆ విక్టిమ్స్. అయితే ఆ విక్టిమ్స్ ఎవరైతున్నారో వాళ్ళకి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఎక్స్గ్రేషియా అనౌన్స్మెంట్తో ఆగిపోయి వాళ్ళకి ఎలాంటి మనీ రాకపోవడము, ఆ మనీ కోసము బాధితులు తిరుగుతూ ఉండడము, ఇవన్నీ కూడా తన కళ్ళ ముందు జరగడం చూసి రియాక్ట్ అయ్యే ఒక హీరో. హీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ రిచ్ బ్యాక్గ్రౌండ్ అండ్ తను ఎంతవరకు ఇన్వాల్వ్ అయిపోయి ఆ మనీ కోసం కష్టపడేది అనేది స్టోరీ. సో యాజ్ ఎ మూవీ ఇది చూస్తే ఒక 10 years బ్యాక్ ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే బ్లాక్ బస్టర్ సినిమా అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే మనము అది జరిగిపోయి, ఆ ఇన్సిడెంట్ జరిగిపోయి 11 years దాటిపోయాము. ఇప్పుడు మనం వీఆర్ ఇన్ 2018, అది జరిగిందేమో 2007లో.
సో 2007లో ఉన్న సోషల్ టాపిక్ని ఇప్పుడు మీరు సినిమాగా తీస్తే కమర్షియల్గా సక్సెస్ కాకపోవచ్చు, కానీ యాజ్ అ సోషల్ మెసేజ్ తను 25th మూవీ కదా గోపీచంద్, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఇది ఒక మంచి మూవీ అని చెప్పాలి. బట్ ఎంటర్టైన్మెంట్గా ఇది అంత కమర్షియల్ సక్సెస్ కాకపోవచ్చు, బట్ యాజ్ అ సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ హీ హాస్ మేడ్ అ గుడ్ మూవీ. మంచి డైరెక్టర్ వచ్చేదాకా గోపీచంద్కి అయితే హిట్ కొంచెం కష్టం నాకు తెలుసు. రొటీన్ స్టోరీ సీరియస్లీ నిద్ర వచ్చేసింది కూర్చుంటే. యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, యాస్టిస్ బాగానే ఉంటుంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లే ఫాల్ట్, రెస్ట్ ఆల్ ఇంకా చెప్పడానికి అయితే ఇంకేం లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ యాస్టిస్ గోపీచంద్కి చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్ సీక్వెన్స్ ఆర్ గుడ్ యాక్చువల్లీ. పొలిటికల్గా ఏం లేదు, నార్మల్ అంతే ఉంది, బట్ అంత డీప్గా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.